మార్నింగ్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. గ్రూప్ ఏబిలియన్ గ్రూప్లో నెక్స్ట్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ ద fourth root of unitly form an abelian group under multiplication ఆర్ లేదా సెట్ ఇస్తాడు. సెట్ ఏంటి మనకి ఇక్కడ 1, -1, i, -i abelian group అండర్ మల్టిప్లికేషన్. సో సెట్ ఇచ్చినా లేకుండా ఫోర్త్ రూట్ అని అడిగినా కూడా మనకు సేమ్ ప్రాసెస్. చూడండి, ఫస్ట్ సెట్ ఇవ్వకుండా ఫోర్త్ రూట్ అని అడిగినప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇచ్చిన దాన్ని మనం ఫస్ట్ సెట్ రూపంలో తీసుకురావాలి. సో సెట్ ఇస్తేనేమో డైరెక్ట్ సెట్ తీసుకొని ప్రాసెస్ చేయాలి. సో సెట్ ఇవ్వకుండా ఫోర్త్ రూట్ అని అడిగినప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాం. ఏమొచ్చిందో లేదు. సో ఇచ్చిన సెట్ని ఏమనుకుంటున్నా, జీ అనుకుంటున్నా. జీ మీద ఏమన్నాడు, ఫోర్త్ రూట్ రూట్స్ ఆఫ్ యూనిట్లీ, అంతే కదా. దట్ ఈజ్ సెట్ ఏమవుతుంది మనకి ఇక్కడ, జీ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అనేది మనకు రియల్, ఎక్స్ అనేది రియల్ ఈజ్ ఈక్వల్ టు 1 power of -1/4 రాసుకుంటాం. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 power of 1/4 రాసుకుంటాం. ఏమని రాసుకుంటాం మేము నా ఏమవుతుంది, ఎక్స్ అనేది రియల్ నెంబర్, ఓకే అనేది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 power of -1/4. సో దేని ఈక్వల్ టు ఇదే కదా, సో అదే రాస్తాం. 4 నేను ఇటు సైడ్ తీసుకొస్తే x⁴ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 కూడా మనకి ఇటు సైడ్ వస్తే -1 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, నేను ఏమని రాసుకుంటున్నా అంటే x² హోల్ స్క్వేర్ ఏమవుతుంది, x⁴ అవుతుంది. x⁴ -1 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ ఏమవుతుంది మనకి 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ రూపంలో ఉంది చూడండి, ఇక్కడ మనకి ఏ రూపంలో ఉంది, a² - b² రూపంలోనే ఉంది. సో మనకు ఫార్ములా ఏంటిది, a - b ఇంటూ a + b. సేమ్ అదే రూపంలో ఉంది. సో ఇది మొత్తం మనం a అనుకుంటే ఇది b. a² - b² ఈజ్ ఈక్వల్ టు a - b ఇంటూ a + b. సో ఫార్మ్ రూపంలో రాసుకుంటున్నాం. చూడండి, మనకి x² అనేది a, ఓకేనా. ఫస్ట్ ఏంటిది, x² - 1 ఇంటూ x² + 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా. x² - 1 ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే x² + 1 ఈజ్ ఈక్వల్ టు 0. x² ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. x ఈజ్ ఈక్వల్ టు ఎంత, +or -1, ఓకేనా. x² ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు +or -√-1. సో ఆల్రెడీ నేడు ప్రాబ్లంలో చెప్పిన నేను ఏమని, i² ఈజ్ ఈక్వల్ టు -1. సో i ఈజ్ ఈక్వల్ టు ఏమైతే మనకి √-1. సో √-1 వాల్యూ ఎంత, i. x ఈజ్ ఈక్వల్ టు +or - i. మనకు ఏమొచ్చినాయి వాల్యూస్, ఏమొచ్చినాయి, +1 -1 +i -i. చూడండి, సెట్ ఏమి ఇచ్చిండు, సెట్ సేమ్ వచ్చిందా, 1 -1 i -i. సెట్ ఇస్తేనేమో ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు క్వశ్చన్లో. సెట్ ఇయ్యాక ఫోర్త్ రూట్ అని అడిగినప్పుడు మనకు ఈ ప్రాసెస్ అంతా చేయాలి. సో ఈ సెట్ ఇచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్ సెట్ జీ ఈజ్ ఈక్వల్ టు అనుకొని సొల్యూషన్ పెట్టేసి జీ ఈజ్ ఈక్వల్ టు సెట్ తీసుకొని ప్రాసెస్ మీకు ఏమన్నాడు, ఏబిలియన్ గ్రూప్ అన్నాడు కదా. సో ఏబిలియన్ గ్రూప్ ఏంటి,
5 కండిషన్స్ మనకు సాటిస్ఫాక్షన్ కావాలి. డైరెక్ట్ 5 కండిషన్స్ చేస్తే సరిపోతుంది. లేకుండా 4th రూట్ ఇచ్చినప్పుడు మాత్రం ప్రాసెస్ అంతా ఉంటుంది. సెట్ వచ్చింది. సో సెట్ మీకు ఏమన్నాడు, మల్టిప్లికేషన్ అన్నాడు. చూడండి చూడండి మనకు మల్టిప్లికేషన్ అడిగింది. టేబుల్ తీసుకుంటున్నాను నేను. టేబుల్ తీసుకుంటే మనకు ఈజీ ప్రాసెస్ అవుతుంది. చూడండి వచ్చిన కండిషన్స్ ఫస్ట్ రాసుకున్నాం. 1 - 1 I - I, అలాగే 1 - 1 I - I. మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 1 × 1 ఎంత 1, 1 × -1 -1, 1 × -I, 1 × I, 1 × -I. అర్థమైందా? సో 1 × 1, 1 × -1 -1, సేమ్ ప్రాసెస్ మళ్ళీ చూడండి. -I × 1, -I × 1, -1 × 1, -1 × -1 ప్లస్ 1, ఓకేనా? -1 × I -1 I, సో -I, సో -I అంటే మైనస్ I. నెక్స్ట్ -1 × -I ప్లస్ I, ఓకేనా? సో నెక్స్ట్ I × 1 I, I × -1 -I, I × I ఏంటి మనకి ఇక్కడ I². సో I² అంటే ఎంత? I² అంటే ఎంత? -1, సో -1 చూడండి. I × I² అయింది. I² వాల్యూ ఎంత? -1, సో -1 రాసుకున్నాం, ఓకేనా? I × -1 -I², I × -I² సో -I² వచ్చింది. I² వాల్యూ ఎంత? సో మైనస్కి మైనస్, I² వాల్యూ ఎంత? -1. ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో 1. నెక్స్ట్ -I × 1 -I, -I × -1 ప్లస్ I, -I × I, -I ఎంత? -I². సో -I² వచ్చింది. అంటే ఎంత? -1 × -1 = 1, -I, -I ప్లస్ I² వాల్యూ ఎంత? -1. సో మనకు టేబుల్ వేసుకుంటే మనకు క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, దీని నుండి మనకు ఈజీగా చేయగలుగుతాం. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి మనకు? క్లోజర్ ప్రాపర్టీ చూడండి. మనకి ఏం కావాలి? A, B belongs to G అయితే A * B belongs to Gలో ఉండాలి. A, B అనేవి Gలో ఉంటాయి. అంటే మనకు 1 - 1 I - I అనేవి Gలో ఉంటాయి. A * B అంటే ఏది చేసినా కూడా మనకి ఇవే వచ్చినాయి చూడండి. 1 - 1 I - I, -1 -I ప్లస్ I, ఇవే రిపీట్ అయినాయి. అంటే మనకి వచ్చిన వాల్యూస్ కూడా జీలోనే ఉన్నట్టు కదా. సో క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫాక్షన్. మనకు టేబుల్ ఉంటే
ఆటోమేటిక్గా అన్ని సాటిస్ఫాక్షన్ అయిపోతాయి. సో ఏ కామా బి అనేటి అంటే 1 ఉంది -1 i -i అనేటి జీలో ఉంటే మనకు వచ్చిన వాల్యూస్ కూడా జీలో ఉండాలి. జీలో ఉన్నాయి కదా 1 -i i -i. సో ఇవే రిపీట్ అయినాయి చూడండి. -1 1 -i +1 i -i -1. సో సేమ్ అవే రిపీట్ అయినాయి. సో ఇవి కూడా మనకు జీలోనే ఉన్నాయి కదా. సో క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫాక్షన్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది మనకి ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటిది మనకు a dot b dot c is equal to b dot a dot b dot c. అంతే కదా. ఫస్ట్ ఏ కామా బి కామా సి వాల్యూస్లో ఏమనుకుంటున్నా ఫస్ట్ 1. సో వచ్చిన సెట్ల నుంచినే తీసుకోవాలి. ఈ 4 నుండే మనం తీసుకోవాలి. ఇవి తీసుకుంటే మనకు అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫాక్షన్ అవుతుంది అనేది చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఎబిలియన్ గ్రూప్ అన్నాడు అంటే ఎబిలియన్ గ్రూప్ మొత్తం సాటిస్ఫాక్షన్ కావాలి. నాన్ ఎబిలియన్ గ్రూప్ అన్నప్పుడు ఏదన్నా ఒకటి మనం సేమ్ కరెక్ట్ రాదు. సో అది నాన్ ఎబిలియన్ గ్రూప్ అయితే ఇక్కడ కండిషన్ చూసుకోండి. ఎబిలియన్ గ్రూప్ అడిగిండా నాన్ ఎబిలియన్ గ్రూప్ అడిగిండు. సో ఏది తీసుకుంటే అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం వాల్యూస్ తీసుకోవాలి. 1 -i i తీసుకుంటాం బిలాంగ్స్ టు జీలో ఉన్నాయి. సో 3 అనేటివి మనకు జీలో ఉన్నాయి. i తీసుకున్నా అలాగే -i తీసుకున్నా 1 తీసుకున్నా. ఓకేనా. ఫస్ట్ నవ్ ఏంటి మనకు కండిషన్ ఉంది 1 into -i into i. సో ఏమైతే మనకి ఇక్కడ -i into i ఈజ్ ఈక్వల్ టు -i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -i స్క్వేర్ వాల్యూ ఎంత -1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1 వచ్చింది. అలాగే నెక్స్ట్ LHS RHS ఏంటంటే మనకి ఇక్కడ 1 into -i into i అంతే కదా. ఏమైతే మనకి ఇక్కడ 1 into -i స్క్వేర్. సో -i స్క్వేర్ మైనస్ ఇంటూ i స్క్వేర్ వాల్యూ ఎంత 1. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో దేర్ఫోర్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ సాటిస్ఫై. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటిది ఐడెంటిటీ ఏంటి మనకు ఐడెంటిటీ ప్రాపర్టీ అనేది మనకి A స్టార్ E ఈజ్ ఈక్వల్ టు E స్టార్ A ఈజ్ ఈక్వల్ టు A. చూడండి ఇచ్చిన వాటిని చూడండి. 1 into మనం చేసిన ప్రతి ఒక్కటి మళ్ళీ సేమ్ అదే రావాలి. అంటే ఏ రావాలి. ఏ అంటే మనకి ఏమైనా రావాలి 1 అన్న రావాలి -1 అన్న రావాలి i అన్న రావాలి -i అన్న రావాలి. సో ఈ 4 వస్తేనే అది మనకు ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫాక్షన్ అవుతుంది. చూడండి 1 into 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. నెక్స్ట్ -i into i ఈజ్ ఈక్వల్ టు -i. ఏది తీసుకుంటే మనకు 1 వస్తుంది. ఏం తీసుకుంటే మనకు ఈ కండిషన్ అనేది సెట్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుందో అది మనకు ఐడెంటిటీ అవుతుంది. ఓకేనా. సో నేను అన్నిటినీ సెట్ మొత్తాన్ని 1 తోటి ఇంటూ చేస్తున్నా. 1 తోటి ఇంటూ చేస్తున్నా. 1 into 1 1. నెక్స్ట్ -1 into 1 -1. సో i into 1 i -i into 1. అన్నింటినీ నేను 1 తోటి మల్టిప్లై చేసిన. సెట్ మొత్తాన్ని 1తో మల్టిప్లై చేసిన. సో మల్టిప్లై చేస్తే మనకు సేమ్ సెట్ వచ్చింది. అంటే మనకు 1 ఈజ్ ఏ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G. 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G. ఫోర్త్ వన్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఏంటిది A స్టార్ B ఈజ్ ఈక్వల్ టు B స్టార్
ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో ఈ వాల్యూ ఏంటిది మనకు 0,1 0,1. సో మనకు సెట్లో ఏముంది చూడండి, సెట్లో ఏముంది 1 ఉంది, 0 లేదు. సో 1 ఉంది. సో మనకు 1 అనేది సాటిస్ఫాక్షన్ కావాలి. 1 అనేది సాటిస్ఫాక్షన్ కావాలంటే చూడండి, సెట్ ఏంటి మనకు 1 -1 i -i. చూడండి 1 రావాలి అంటే 1ని 1 తోటే చేస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు 1 అంతే కదా. మనకు సెట్లు ఉన్నది ఏంటిది 1. సో 0 లేదు, మనకు 1 అనేది సాటిస్ఫాక్షన్ కావాలి. సో 1 అనేది సాటిస్ఫాక్షన్ కావాలి కాబట్టి 1 × 1 1. ఇక్కడ ఏం తీసుకోవాలి -1 తీసుకోవాలి. సో 1 వస్తుంది. ఇక్కడ చూడండి -i తీసుకుంటే i × i -i². సో ఏమవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ i తీసుకుంటే సేమ్ -i² -1 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫాక్షన్ అయింది. లాస్ట్ ప్రాపర్టీ ఏంటిది మనకు కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏంటి, A * B ఈజ్ ఈక్వల్ టు B * A. A * B ఈజ్ ఈక్వల్ టు B * A. సో నేను ఏమని తీసుకుంటున్నా, i, -i వాల్యూస్ తీసుకుంటున్నాను. A ఈజ్ ఈక్వల్ టు i, B ఈజ్ ఈక్వల్ టు -i. ఫస్ట్ నౌ A డాట్ B ఈజ్ ఈక్వల్ టు B డాట్ Aనే కదా. సో ఫస్ట్ i - i ఈజ్ ఈక్వల్ టు ఎంత, i × -i -i² ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో నెక్స్ట్ B డాట్ A అంటే -i × i -i² ఈజ్ ఈక్వల్ టు -. సో therefore i × -i ఈజ్ ఈక్వల్ టు -i × i. క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫాక్షన్. సో మొత్తం మనకు 5 ప్రాపర్టీస్ సాటిస్ఫాక్షన్ అయ్యాయి కాబట్టి సో ఇచ్చిన కండిషన్ ఏంటిది మనకు ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. G డాట్ i అనేది G, డాట్ ఈజ్ ఏబిలియన్ గ్రూప్. సో మనకు 5 కండిషన్లు సాటిస్ఫాక్షన్ అయినాయి. సో 5 కండిషన్లు సాటిస్ఫాక్షన్ అయినాయి కాబట్టి ఇచ్చిన కండిషన్ ఏంటిది, అండర్ మల్టిప్లికేషన్ అనేది ఏబిలియన్ గ్రూప్ అవుతుంది.